హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెట్ ఆన్లైన్లో ట్యాక్స్ సెర్చ్ చేయడం ఎలా అనే దాని గురించి నేర్చుకుందాం. ముందుగా దానికోసం మనం గూగుల్ ఓపెన్ చేసి ఇప్పుడు మనకు ట్యాక్స్ సెర్చ్ చేయాల్సింది ఎక్కడ నెట్ ఆన్లైన్ కాబట్టి నెట్ ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఇది నెట్ ఆన్లైన్ వెబ్సైట్. ఇక్కడ మనం ఏదైనా ట్యాక్సెస్ కానీ ఏదైనా సెర్చ్ చేయాలన్నా ప్రాపర్టీ గురించి ఇక్కడ పబ్లిక్ రికార్డ్స్ ఆన్లైన్ అనే ప్లేస్కి ఇక్కడ క్లిక్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ స్టేట్లో మనం ట్యాక్స్ సెట్ చేయాలనుకున్నా ఆ స్టేట్ నేము మరియు దానికి సంబంధించిన కౌంటీ ప్రాపర్టీ డీటెయిల్స్ మనకు తెలియాలి. ఇప్పుడు మనకు ఎటువంటి ప్రాపర్టీ అడ్రస్ తెలియదు, ఏ స్టేట్లో ట్యాక్సెస్ ఫ్రీగా దొరుకుతాయి అనే విషయం కూడా తెలియదు. నాకు తెలిసి 2 స్టేట్స్లో మనం ట్యాక్స్ సెర్చ్ ఈజీగా చేయొచ్చు. ఒకటి ఇలినాయిస్, రెండోది వచ్చింది కెన్సాస్. ఇలినాయిస్లో ఏ కౌంటీ చేద్దాం అంటే ఆ స్టేట్లో ఏ కౌంటీ ఫస్ట్ ఉంటుందో ఆ కౌంటీనే చేద్దాం. నేను చెప్పినట్టు ఇలినాయిస్ సెలెక్ట్ చేశాను, అంటే ఇలినాయిస్ పైన క్లిక్ చేశాను. ఇలినాయిస్లో ఇక్కడ చూస్తే యాడమ్స్ కౌంటీ ఉంది. మనం ఈ కౌంటీలో ట్యాక్స్ సెర్చ్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ట్యాక్స్ సెర్చ్ చేయాలంటే మనం ఇక్కడ 2 టైప్స్లో చేయొచ్చు. ఇక్కడ చూడండి, కొన్ని లింక్స్ ఉన్నాయి. ఇక్కడ యాడమ్స్ రికార్డర్ ఆఫ్ డీడ్స్ అంటే ఇక్కడ ప్రాపర్టీ రికార్డ్స్ సంబంధించింది, డీడ్స్, మార్ట్గేజెస్ అలాంటివి. ఇది జిఐఎస్ లొకేషన్ గురించి, రికార్డర్ ఆఫ్ డీడ్స్, సబ్స్క్రిప్షన్ ఓన్లీ. ఇక్కడ ట్యాక్స్ సెర్చ్ మనం చేయబోయే ట్యాక్స్ సెర్చ్ కదా. ఇక్కడ చూసారంటే యాడమ్స్ ట్రెజరర్, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ 2 టైప్స్లో ట్యాక్స్ సెర్చ్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ ఎప్పుడైతే వెబ్ ఓన్లీ అని ఉండింది అనుకోండి ఈ ఆప్షన్, అప్పుడు మీరు ఆ కౌంటీ ప్రాపర్టీ ట్యాక్స్ సెర్చ్ చేయలేరు. ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వడం ద్వారా మాత్రమే మీకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. కానీ ఇక్కడ మనకు చూస్తే గో టు డేటా ఆన్లైన్ ఉంది, అంటే మనం ఇక్కడ ఈ కౌంటీలో మనం ఈ స్టేట్కి సంబంధించి ట్యాక్సెస్ సెర్చ్ చేయొచ్చు అని అర్థం. కాబట్టి దీనిపైన క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ట్యాక్స్ సెర్చ్ చేయాలంటే ముందు మనకు ఆ ప్రాపర్టీకి సంబంధించి పార్సల్ నెంబర్ ఉండాలి, ఓనర్ నేమ్ తెలిసి ఉండాలి, లేదా అవి ఏమీ తెలియకపోయినా కనీసం ఆ ప్రాపర్టీ అడ్రస్ తెలిసి ఉండాలి. ఇప్పుడు మనకి ఏ డీటెయిల్స్ తెలియదు కదా. ఎగ్జాంపుల్ కోసం మనం ఒకటి సెర్చ్ గూగుల్ నుండి తీసుకున్నాం. ప్రాపర్టీ ఫర్ సేల్ ADAMS యాడమ్స్ కౌంటీ ఇలినాయిస్ కదా. ప్రాపర్టీ ఫర్ సేల్ యాడమ్స్ కౌంటీ ఇలినాయిస్. ఇక్కడ ఫస్ట్ లింక్ ఒకటి వచ్చింది, realtor.com. దీనిలోకి వెళ్దాం. చూడండి, ప్రాపర్టీస్ సేల్ కొన్ని ప్రాపర్టీస్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వచ్చాయి. ఇక్కడ ఏదో ఫస్ట్దే తీసుకున్నాం. ఇక్కడ ఏదో 1519 నార్త్ 6th స్ట్రీట్. ఈ ప్రాపర్టీకి సంబంధించి ట్యాక్సెస్ మనం ఇప్పుడు సెర్చ్ చేద్దాం. మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి మనకేం తెలుసు, ఇప్పుడు ప్రాపర్టీ అడ్రస్ తెలుసు, ఓనర్ డీటెయిల్స్ ఏం తెలియకపోయినా ఇక్కడ ప్రాపర్టీ అడ్రస్ ఉంది కదా, 1519 6th స్ట్రీట్ క్విన్సీ IL అని ఉంది కదా. కాబట్టి జస్ట్ 1519, ఇది కూడా హౌస్ నెంబరే, 6th రైట్, నార్త్ 6th. డైరెక్షన్ ఎప్పుడైనా పర్లేదు, ఆ స్ట్రీట్ నేమ్ ఇస్తే చాలు అనుకుంటాం. సారీ ఫ్రెండ్స్, కొద్దిగా ఇంటర్నెట్ స్లోగా ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి, మనం సెర్చ్ చేసిన ప్రాపర్టీ అడ్రస్, సైట్ అడ్రస్ 1519 నార్త్ 6th స్ట్రీట్ క్విన్సీ, దానికి సంబంధించింది. ఓనర్ డీటెయిల్స్ వచ్చింది క్రేన్ డగ్లస్ అండ్ మిచెల్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది దానికి సంబంధించిన పార్సల్ డీటెయిల్స్ కూడా వచ్చేసాయి. ఇక్కడ ఇప్పుడు మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, గమనించారు ఫ్రెండ్స్. 2019 ట్యాక్సెస్ పేబుల్ ఇన్ 2020, అంటే ఈ సంవత్సరం వాళ్ళు కట్టాల్సిన ట్యాక్సెస్ 2019 ట్యాక్సెస్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్లో పే చేస్తారనమాట. వాటి డ్యూ డేట్స్ ఏంటి అనేది కింద పోయి చూద్దాం. ఈ సంవత్సరం 2019 ట్యాక్సెస్ 2020లో పే చేయాలి. మరి 2020 ట్యాక్సెస్ ఎప్పుడు పే చేయాలి? 2021లో పే చేయాలి. అలాగే డ్యూ డేట్స్ వాళ్ళు ముందు కట్టిన ట్యాక్స్ డీటెయిల్స్ కావాలంటే మనం స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి,
ఇక్కడ 7/20/2020 డ్యూ డేట్, వాళ్ళు కట్టాల్సిన డేట్. అంటే 2019 ట్యాక్సెస్ 7/20/2020 లోపల కట్టాలి. ఎంత అమౌంట్? $682.14. అప్పుడు వీళ్ళు కట్టారా లేదా అంటే ఇక్కడ పెయిడ్ బై, వీళ్ళిద్దరు పే చేశారు. పెయిడ్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు 7/20/2020. ఏ రోజైతే డ్యూ డేట్ ఉందో 2019 ట్యాక్సెస్కు అదే రోజు పే చేశారు. ఇప్పుడు 2020 ట్యాక్సెస్ ఎప్పుడు పే చేయాలి? ఇప్పుడు 2021 7/20 అంటే జూలై 20 2021లో పే చేయాలి. ఇంకా టైం ఉంది కదా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూస్తే సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పే చేయాలి? వీళ్ళు 9/1/2020లో పే చేయాలి. 2019 ట్యాక్సెస్ చెప్తున్నాం. వీళ్ళు ఎంత పే చేయాలి? $682.14 పే చేయాలి టోటల్గా. కానీ ఇక్కడ చూడండి, టోటల్ అమౌంట్ పెయిడ్ వచ్చింది $712 ఉంది. $682 పే చేసిన కూడా $712 ఎందుకు పే చేశారంటే, ఇక్కడ చూడండి పెనాల్టీ బిల్డ్ అని ఉంది. ఇక్కడ పెనాల్టీ అనేది ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ చూడండి ఇతను పే చేసిన డేట్ వచ్చింది 9/1/2020, కానీ ఇతను పే చేసిన డేట్ వచ్చింది 10/9/2020. అంటే ఏ డేట్లో అయితే ఆయన ట్యాక్స్ పే చేయాలో ఆ రోజు ఆయన ట్యాక్స్ పే చేయాలి. అందుకనే ఇక్కడ పెనాల్టీ బిల్డ్ $20 ఇతనికి పెనాల్టీ వేశారు. ఎప్పుడైతే ఈ డ్యూ డేట్ లోపల మనం ట్యాక్సెస్ పే చేయమో అప్పుడు దాని ట్యాక్స్ స్టేటస్ డెలిక్వెంట్ అవుతుంది. ఈ డేట్ వరకు దీన్ని డ్యూ అంటారు. ఈ డేట్ తర్వాత పే చేయకపోతే దాన్ని డెలిక్వెంట్ అంటారు. మనం ట్యాక్స్ స్టేటస్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది. మీరు వెళ్ళి అక్కడ చూస్తే డెలిక్వెంట్ అంటే ఏంటి, డ్యూ అంటే ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూడండి $682 మళ్ళీ పెనాల్టీ వచ్చింది $20 వేశారు లేట్గా పే చేసినందుకు. ఇక్కడ ఏదో కాస్ట్ బిల్డ్ అని ఇంకా ఎక్స్ట్రా $10 వేశారు. టోటల్గా ఎంతనో $712.60 పే చేశాడు. ఎప్పుడు అంటే 10/9/2020 అంటే 2019 ట్యాక్సెస్ పే చేశాడు. మనకి ఇంకా ప్రియర్ ట్యాక్సెస్ ఏమన్నా పెండింగ్ ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఇక్కడ ఏదో చూసారా, పేమెంట్ హిస్టరీ అనే ఒక ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే అన్ని ఇయర్ ట్యాక్సెస్ ఇక్కడ చూడండి, టోటల్ బిల్డ్, ఇక్కడ పెయిడ్, ఎంత అమౌంట్ బిల్ చేశారు, ఎంత అమౌంట్ అతను పే చేశారు, ఏమన్నా అన్పెయిడ్ బ్యాలెన్స్ ఉంటే అన్పెయిడ్ బ్యాలెన్స్ 0, ఏమన్నా ఏదన్నా సంవత్సరంలో ఇంకా కట్టని బ్యాలెన్స్ ఉంటే అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూడండి మీరు ఇక్కడ 2004, 5, 6 మొత్తం 2020 వరకు ఉన్నాయి. 2000 నుండి 2019 వరకు ఇతను మొత్తం ట్యాక్సెస్ పే చేశాడు. ఎటువంటి ట్యాక్సెస్ పెండింగ్ లేవు అని అర్థం ఈ ప్రాపర్టీకి సంబంధించి. అలాగే ఇతను ట్యాక్స్ ఎందుకు పే చేస్తున్నాడు, ఎవరికి పే చేస్తున్నాడు అని తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి ట్యాక్సింగ్ బాడీస్ అంటే దేనికి ఇతను ట్యాక్స్ పే చేస్తున్నాడు అంటే స్కూల్ డిస్ట్రిక్ట్ క్విన్సీ, సిటీ ఆఫ్ క్విన్సీ, కౌంటీ ఆఫ్ క్విన్సీ, క్విన్సీ పార్క్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ టోటల్గా అంటే ట్యాక్స్ అనేది ఇప్పుడు మనము చాలా రకాల ట్యాక్సెస్ ఉంటాయి. కౌంటీ ట్యాక్సెస్ కావచ్చు, లేదంటే సిటీ ట్యాక్సెస్ కావచ్చు, మున్సిపాలిటీ ట్యాక్సెస్ కావచ్చు, స్కూల్ ట్యాక్స్, రకరకాల ట్యాక్సెస్ ఉంటాయి కదా. దేనికి కలిపి ఆయన ఆ ట్యాక్స్ పే చేస్తున్నాడు అంటే వీటన్నిటికీ కలిపి ఆయన అంత ట్యాక్స్ పే చేస్తున్నాడు ఇయర్లీ. అది ఇక్కడ సెమీ యాన్యువల్. యాన్యువల్ అంటే సెమీ యాన్యువల్ అంటే కూడా ఆ ట్యాక్స్ వీడియోలో ఉంది. యాన్యువల్ అంటే సంవత్సరానికి ఒక్కసారి పే చేయడం. సెమీ యాన్యువల్ అంటే సంవత్సరంలో 2 times పే చేయడం. ఇక్కడ సెమీ యాన్యువల్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, ఇది సెమీ యాన్యువల్ ట్యాక్సెస్. ట్రై యాన్యువల్ అని ఉంటుంది అంటే సంవత్సరానికి 3 times పే చేయడం. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చింది క్వార్టర్లీ అంటే సంవత్సరంలో 4 times ట్యాక్సెస్ పే చేయడం. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ట్యాక్స్ సెట్ చేయొచ్చు. ఇది ఇతను ఈ ప్రాపర్టీకి మనం చెక్ చేసాము 2019 ట్యాక్సెస్ అతను 2020లో పే చేయాలి, అతను పే చేసాడు. నెక్స్ట్ 2020 ట్యాక్సెస్ ఎప్పుడు పే చేయాలంటే 2021లో పే చేయాలి, 7/20/2021లో. అది ఇంకా చాలా టైం ఉంది, జూలై వరకు టైం ఉంది. అది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చింది 9/1/2021, దానికి కూడా ఇంకా చాలా టైం ఉంది, సెప్టెంబర్లో. కాబట్టి ఇప్పుడు వరకు ఇతను ట్యాక్సెస్ కంప్లీట్గా పే చేశాడు. ఎటువంటి డెలిక్వెంట్ ట్యాక్సెస్ ఈ ప్రాపర్టీ పైన లేదు. మనం లాస్ట్ 20 years వరకు చెక్ చేసాం. 20 years కాదు, 19 years వరకు. ఈ విధంగా ఈ కౌంటీ ట్యాక్స్ సెట్. ఇంకొకటి వచ్చింది మనకు, నాకు తెలిసినంత వరకు కెన్సాస్ స్టేట్లో ట్యాక్సెస్ దొరుకుతాయని తెలుసు. సరే, మనం కెన్సాస్ స్టేట్ ఓపెన్ చేద్దాం. ఫ్రీగా దొరుకుతాయి ఆన్లైన్లో. కెన్సాస్ స్టేట్లో ఏ కౌంటీ తీసుకున్నాం, ఇవన్నీ కౌంటీస్ నేమ్స్ ఫ్రెండ్స్.
రైస్ ఏదో కౌంట్ ఏదో బాగుంది ఫ్రెండ్స్, ఏదో రైస్ కౌంట్, దీని గురించి చెక్ చేద్దాం. దీనికి లింక్ ఉందా? ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇక్కడ చూసారంటే ఇక్కడ గో టు డేటా ఆన్లైన్ ఈ ఆప్షన్ ఉంటే మాత్రమే మీరు నెట్ ఆన్లైన్లో ట్యాక్స్ సెర్చ్ చేయొచ్చు. ఇలాగ వెబ్సైట్ ఓన్లీ అని ఉండిందంటే మీరు దీనిలో ట్యాక్సెస్ సెర్చ్ చేయలేరు. ఈ నెంబర్కి ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చింటారో ట్రెజరర్ కానీ ట్యాక్స్ కలెక్టర్ కానీ ఈ నెంబర్ కాల్ చేయడం ద్వారా మాత్రమే ఆ ప్రాపర్టీ గురించి ట్యాక్స్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి, ట్యాక్స్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ దీని గురించి మనం చెక్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రాపర్టీ ఫర్ సేల్ ఇన్ రైస్ కౌంటీ అంట, రైస్ కౌంటీ కెన్సాస్. సారీ, ఇప్పుడు ఈ రిజల్ట్స్తో మనకు పని లేదు కదా, అందుకని తీసేద్దాం. రైస్ కౌంటీ కెన్సాస్ realtor.com ఉపయోగిద్దాం, ఎందుకంటే కొత్త ప్రాపర్టీస్ ఏవే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి పెట్టింది అది. ఇక్కడ చూసారంటే ఇదేంటో ఇక్కడ పెండింగ్ ఉంది, ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో 603 ప్యూర్ డి అవెన్యూ అని ఉంది కదా, దీన్ని చెక్ చేద్దాం. మళ్ళీ ట్యాక్స్ గురించి సెర్చ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? రైస్ ట్రెజరర్ అనే ప్లేస్కి వెళ్ళి గో టు డేటా ఆన్లైన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏమేమి ఆప్షన్ ఉన్నాయో చూడాలి. ఫస్ట్ నేను ట్యాక్స్ దీని ద్వారానే చెక్ చేయగలనా? ఇక్కడ చూడండి, మనం ట్యాక్స్ సెర్చ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ CAMA నెంబరు, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబరు, ఓనర్ నెంబరు, ఇలా చాలా ఉన్నాయి. ఓనర్ నేమ్తో కూడా సెర్చ్ చేయొచ్చు. ప్రాపర్టీ అడ్రస్, నాకు ఇక్కడ ఈజీగా తెలిసింది దొరికేది ఏంటంటే ప్రాపర్టీ అడ్రస్ ఒక్కటి, కాబట్టి ఐ విల్ గో విత్ ప్రాపర్టీ అడ్రస్. ఇక్కడ ప్రాపర్టీ స్ట్రీట్ నెంబర్, మన స్ట్రీట్ నెంబర్ ఏంటి, మనం ఈ ప్రాపర్టీకి ట్యాక్స్ సెర్చ్ చేయాలనుకుంటాం కాబట్టి 603. మనం యాక్చువల్లీ ఫస్ట్ ప్రాపర్టీ కూడా చెక్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏదో పైన దీని స్టేటస్ పెండింగ్ అని చూపిస్తాను, దీనిపైన అలా ఏం లేదు కదా, అందుకోసమని దీనికి చెక్ చేద్దాం. లేదంటే ఇది అయిపోయిన తర్వాత దీనికి కూడా కావాలంటే చెక్ చేద్దాం. ఇక్కడ న్యూ అనేది చూపిస్తుంది కదా, ఇప్పుడు దీనికి చెక్ చేద్దాం. 603 ప్యూర్ డి, 603 ప్యూర్ డి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్, ఇక్కడ స్ట్రీట్ నేమ్ మాత్రం ఇస్తే చాలు, దాని ముందున్న డైరెక్షన్స్, సపోజ్ ఇక్కడ సౌత్ ఉంది, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇలాంటి డైరెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్ట్రీట్ నెంబరు అలాగే ఆ స్ట్రీట్ నేమ్, అందుకే అలా ఇచ్చాను. ఫైండ్ నౌ, ట్యాక్సెస్ ఫైండ్ చేయమని క్లిక్ చేసాను. ఇక్కడ చూడండి, ఇది ట్యాక్స్ డీటెయిల్స్, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబరు, ఓనర్ నేమ్స్, అలాగే ట్యాక్స్ ఐడి, ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. కానీ మనకు కావాల్సిన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కరెంట్ ట్యాక్సెస్ ఇక్కడ చూడండి, 2020 ట్యాక్సెస్. ఫస్ట్ హాఫ్ అతను పే చేసింది వచ్చింది $329.48. సెకండ్ హాఫ్ కూడా అంతే అమౌంట్. ఫస్ట్ హాఫ్ పే చేశాడా లేదంటే, ఫస్ట్ హాఫ్ పే చేశారంటే ఎస్ అని ఉంది, సెకండ్ హాఫ్ పే చేశారా లేదంటే నో అని ఉంది. ట్యాక్స్ హిస్టరీ చూద్దాం ఫ్రెండ్స్. 2020లో ఒకటి పే చేశారు, ఇంకోటి పెండింగ్ ఉంది. ఇక్కడ 2019 ట్యాక్సెస్ చూసారంటే టోటల్ 2019 ట్యాక్సెస్ తను కంప్లీట్గా పే చేశాడు. చూడండి 2019 ఇది కూడా సెమీ యాన్యువలే, అంటే సంవత్సరానికి 2 times పే చేయాలి. ఇక్కడ ఫస్ట్ హాఫ్ అతను పే చేసినంత 2019కి వచ్చింది $324.25. సారీ, సెకండ్ హాఫ్ వచ్చింది $324.25. ఫస్ట్ హాఫ్ పే చేశాడు అంటే 2019 పే చేశాడు, ఎస్ఎస్ అని ఉంది. సెకండ్ హాఫ్ పే చేశాడంటే ఇక్కడ ఎస్ఎస్ అని ఉంది. ఇక్కడ 2018 కూడా అలాగే ఉంది. ఇక్కడ 2 years ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే క్లియర్గా మనం చూడగలుగుతున్నాం, ఎక్కువ లేదు. అదే ముందు చూసిన యాడమ్స్ కౌంట్కి అయితే అప్ టు 19 years వరకు మనం చెక్ చేయొచ్చు. ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, 6202572852. ఈ కాంటాక్ట్ అంటే కౌంటీ ట్రెజర్, ఇక్కడ కాల్ చేయడం ద్వారా, వీళ్ళకి కాల్ చేయడం ద్వారా కంప్లీట్ అన్ని ట్యాక్స్ ఇయర్స్కి సంబంధించిన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. ఈ ప్రాపర్టీ గురించి మనం తెలుసుకున్నాం.
2020 ట్యాక్సెస్ ఇతను పే చేశాడా లేదా అని. ఇది ఫస్ట్ పే చేశాడు. సెకండ్ డ్యూ డేట్ ఏంటో మనకు తెలియట్లేదు, చూద్దాం. డ్యూ డేట్స్ కావాలంటే సింపుల్, మన కౌంటీ నేమ్ తెలుసు కదా, అక్కడ వచ్చింది చూడండి, రైస్ కౌంటీ కెన్సాస్ డ్యూ డేట్స్, ట్యాక్స్ డ్యూ డేట్స్. యాక్చువల్లీ ట్యాక్స్ డ్యూ డేట్స్ అని టైప్ చేసి ఉండాలి. దీనిపైన క్లిక్ చేసి అతను ఎప్పుడులోగా పే చేయాలనే డీటెయిల్స్ మనకు తెలియదు కదా, అదే డెలిక్వెంట్ ఏందా డ్యూ ఏందా అని ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ హాఫ్ ఎప్పుడు పే చేయాలంటే ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ హాఫ్ ఎప్పుడు, సెకండ్ హాఫ్ ఎప్పుడు, ఫస్ట్ హాఫ్ డీటెయిల్స్ గురించి కాబట్టి ఫస్ట్ హాఫ్ ఎప్పుడు చేయాలంటే ఆయన ఫస్ట్ హాఫ్ ఎప్పుడు ఇప్పుడు December 12/20/2020 లోపల అతను పే చేసి ఉండాలి ఫస్ట్ హాఫ్ 2020 ట్యాక్స్కి సంబంధించి. అందుకని ఇక్కడ చూసారంటే మీరు $329.48 2020 సంవత్సరం అయిపోయింది కదా, ఇప్పుడు 2021 కాబట్టి అతను December 20 లోపల అతను ఫస్ట్ హాఫ్ పే చేసి ఉండాలి. కాబట్టి ఇక్కడ చూసారంటే ఫస్ట్ హాఫ్ పేమెంట్ ఫర్ ట్యాక్స్ ఇయర్, ట్యాక్స్ డ్యూ ఇయర్ అంటే December 20 లోపల పే చేయాలి. కాబట్టి ఇతను ఫస్ట్ హాఫ్ పే చేశాడు. సెకండ్ హాఫ్ ఎప్పుడు పే చేయాలి, ఇక్కడ చూసారంటే పైకి వెళ్తే సెకండ్ హాఫ్ ట్యాక్సెస్ డ్యూ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ అంటే ముందు సంవత్సరం 2020 ట్యాక్సెస్ ఆ సంవత్సరం December 20 లోపల పే చేయాలి, అతను పే చేశాడు. సెకండ్ హాఫ్ ఎప్పుడు పే చేయాలంటే నెక్స్ట్ ఇయర్ May 10, 5/10 లోపల పే చేయాలి. అంటే 2021 May 10 లోపల పే చేయాలి. ఇంకా 2 months టైం ఉంది. అందుకనే ఇక్కడ ఫస్ట్ హాఫ్ మాత్రమే 2020 ట్యాక్సెస్లో ఫస్ట్ హాఫ్ మాత్రమే పే అయింది అని ఇన్ఫర్మేషన్ ఉంది. సెకండ్ హాఫ్ ఇంకా నో అని ఉంది, అంటే సెకండ్ హాఫ్ ట్యాక్సెస్ ఇంకా పే చేయలేదు. అతను సెకండ్ హాఫ్ ట్యాక్సెస్ పే చేసిన తర్వాత $329.48. ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇలా మనం ట్యాక్స్ సెట్ చేయాలి, ఇలా చెక్ చేయాలి. మనం ఇందాక 2 ప్రాపర్టీస్ చెక్ చేద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్రాపర్టీకి ఈ ప్రాపర్టీకి సెట్ చేసాము, ఈ ప్రాపర్టీ కూడా చేస్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, దానివల్ల ఇప్పుడు ప్రాపర్టీ సెర్చ్ ట్యాక్సెస్ మీకు చూపించలేకపోతున్నాను. మీరు కావాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలో చూసారు కదా, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ మీరు చెక్ చేసి తెలుసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి జస్ట్ realtor.comలో కాదు, ఏదైనా వెబ్సైట్ ఇక్కడ ప్రాపర్టీ ఫర్ సేల్ ఏ కౌంటీ మీకు ట్యాక్స్ సెర్చ్ చేయాలంటే ఆ కౌంటీ పేరు ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ చాలా వెబ్సైట్స్ వస్తాయి. realtor.com అని, Zillow అని, ల్యాండ్ వాచ్ అని, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇలా ఏదో వెబ్సైట్ పైన క్లిక్ చేసి ప్రాపర్టీ డీటెయిల్స్, ప్రాపర్టీ అడ్రసెస్ ఎలా వస్తాయి దాని గురించి మీరు నెట్ ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మొత్తంగా నెట్ ఆన్లైన్లో ట్యాక్స్ సెర్చ్ చేయడం ఎలా అనే విషయం గురించి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టైటిల్ ఫీల్డ్లో కానీ మోర్ట్గేజ్ ఫీల్డ్లో కానీ ఎవరన్నా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మన ఛానల్లో ఉన్న వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. షేర్ చేయడం ద్వారా వాళ్ళందరికీ హెల్ప్ చేయగలరని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.